హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై కోసం నేను ఇలా ఫ్రై ముక్కలు 5 పీసెస్ అనమాట. ఇవి ఇట్లా కట్ చేయించుకున్నాను. చాలా నీట్గా చేసిస్తారు వీళ్ళు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అనమాట. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొంచెం ఆయిల్, ఇంకా వచ్చేసి లెమన్ అనమాట. నేనేం లెమన్ వేయలేదు పెద్ద. ఇలా మనం ఒక్కొక్కటి వేసుకొని తగినంత వేసుకోవాలి. కారము కొంచెం చూసి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట. కొంచెం స్పైసీగా కారంగా తిందాము అనేసి నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు తినే విధంగా మీరు వేసుకోండి అనమాట. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలా. కొంచెం అంటే డ్రైగా ఉంది ఇది, అందువల్ల నేనేంటంటే కొంచెం కలపడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా బాగా మనము కొంచెం సేపు కలుపుకోవాలన్నమాట. బాగా వాటికి ముక్కకు పట్టేంత వరకు బాగా మనము పట్టించేసేసి కాసేపు ఊరనివ్వాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు, బయటే మనం మూత పెట్టేసి కాసేపు అలా పెట్టేసుకోవాలా. పెట్టేసిన తర్వాత ఇట్లా బాగా ఉప్పు పడుతుంది కదా, ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను డీప్ ఫ్రై ఏం చేయను, ఇట్లా చాలా ఫ్రైయే చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఓపిక్గా వేయించాలన్నమాట. దీన్ని మనము మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలి, హై ఫ్లేమ్ మీద అట్లా ఏం వేయించకూడదు అనమాట. ఇలా ఏంటంటే మనము షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అంటే కొంచెం ఆయిల్ వేసి ఇలా మనం రెండు వైపులా వేయించుకోవాలన్నమాట. ఓపిక్గా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనము ఎప్పుడైనా వేయించుకోవాలన్నమాట. ఫుల్ ఫ్లేమ్ మీద వేయించితే అది బాగా రాదు. కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా మనం వేయించుకోవాలి. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై చాలా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. అది ఈసారి చూపిస్తాను నేను ఫ్రైని. ఇట్లా ఫ్రై పీస్కి ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటేనే మనకు తినాలనిపిస్తుంది అనమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇది నెల్లూరు ఇది బొచ్చి చేప అనమాట. ఇట్లా ఫ్రై కోసం అని చెప్పేసి నేను ఇలా కట్ చేయించుకొని తెమ్మన్నాను. ఇలా కట్ చేసి ఇస్తారు ఇక్కడ బెంగళూరులో, బాగా కట్ చేస్తారు. ఫ్రై కోసం నేను పీసెస్ తీసేసాను అనమాట. ఇట్లా మనము రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. అంతే అండి, ఇదే ఫిష్ ఫ్రై అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. సబ్స్క్రైబ్.